లో పంచాయతీల విలీనంపై చొరవ చూపాలే సీఎంకు తుమ్మల లేఖ. చంద్రబాబు శక్తివంతుడు, ఆయనపై కేంద్ర సర్కార్ ఆధారపడి ఉన్నది. 7 మండలాలు సీలేరు ప్రాజెక్టు రాష్ట్రానికి దక్కేలా బాబుపై ఒత్తిడి తేవాలని చెప్పి రేవంత్కు హరీష్ రావు సూచన. అబద్ధాలు, పిల్ల చేష్టలు. రాహుల్ గాంధీపై ప్రధాని ధ్వజం. రిజర్వేషన్లు, అగ్నిపథ్, అట్లాగే ఎంఎస్పీ సహా అనేక విషయాలపై అసత్య ప్రచారం. హిందువులపై దుష్ప్రచారం ఒక కుట్ర. నీట్ బాధ్యుల్ని క్షమించేది లేదు మోదీ. 3 రెట్లు వేగంగా పనిచేసేందుకే ప్రజలు 3వ సారి గెలిపించారని వ్యాఖ్య. రాహుల్లా ప్రవర్తించవద్దు, మీడియాకు దూరంగా ఉండండి. ఢిల్లీలో స్టింగ్ ఆపరేషన్లు జరుగుతాయి. ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని హెచ్చరిక. నీట్పై చర్చిద్దాం, మోదీకి రాహుల్ ప్రతిపాదన. సభను ఒకరోజు ముందే వాయిదా వేసిన ప్రభుత్వం. పరీక్షకు 2 గంటల ముందు ప్రశ్నపత్రం తయారీ. నీట్ పీజీపై కేంద్రం సమీక్ష. ఆగస్టు మధ్యలో ఎగ్జామ్. ఖచ్చితంగా ఎవడెవడైతే దీని వెనకాల ఉన్నారో మోదీ గారు, సో వాళ్ళని ప్రక్షాళన చేయాల్సిందే, అరెస్ట్ చేయాల్సిందే. మరి ఎవ్వడు కూడా ఏ రాష్ట్రంలోనైనా పేపర్ లీకేజీలు చేసి పిల్లల భవిష్యత్తుతో, నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకుంటే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పేలాగా శిక్షలు అమలు చేయాలని చెప్పి నేను మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాను. 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష. షరతులతో ప్రసాదించిన రాష్ట్ర ప్రభుత్వం. చెర్లపల్లి జైలుకు తరలింపు. నేడు కౌన్సిలింగ్, జాబ్ మేళా, ఆపై విడుదల. విద్యుత్ కమిషన్ గడువు 4 రోజుల పెంపు. ఈ నెల 31లోగా నివేదిక ఇవ్వండి. ఇంధన శాఖ. కేసీఆర్పై వేచి చూసే ధోరణి. ఇక్కడ చూస్తే బ్యారేజీలపై అబద్ధాలు. విచారణ తప్పుదోవ పట్టేలా ఇరిగేషన్ అధికారుల కుమ్మక్కు. కమిషన్కు ఇచ్చిన అఫిడవిట్లలో కానరాని కీలక అంశాలు. గతంలో చక్రం తిప్పిన వారే ఇప్పటికీ ముఖ్య స్థానాల్లో. వారి సూచనల మేరకే ఇతర అధికారుల వైఖరి. మంత్రి ఆదేశించిన సమగ్ర సమాచారం ఇచ్చేందుకు నో. టీజేఎస్ ఆర్టీసీలో 3035 కొలువులు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ ఆమోదం. త్వరలో నోటిఫికేషన్ అంటున్న మంత్రి పొన్నం. గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా రామకృష్ణారావు, లేదంటే బెన్హర్ మహేష్ దత్కు అవకాశం. త్వరలో మరోసారి ఐఏఎస్ల బదిలీలు. రైతు భరోసా ఉపసంఘం చైర్మన్గా బట్టి, సభ్యులుగా శ్రీధర్బాబు, తుమ్మల, పొంగులేటి జీవో జారీ. సో రైతు భరోసా ఉపసంఘం చైర్మన్గా బట్టి గారు ఉంటున్నారంట. ఎస్, 3వ వారంలో బడ్జెట్ సమావేశాలు. ఖజానాకు ఆదాయం ఎలా? నేడు కీలక శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ. విహారయాత్ర విషాదాంతం. పూణే సమీపంలో రోడ్డు ప్రమాదం. కల్వర్టును ఢీకొట్టిన కారు. నారాయణఖేడ్కు చెందిన 5 యువకుల మృతి. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్. 5 మావోయిస్టుల మృతి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. అబూజ్బడ్ అడవుల్లో ఆపరేషన్ పాల్గొన్న 1400 మంది జవాన్లు. కొనసాగుతున్న కూంబింగ్. తుపాకుల సామాగ్రి స్వాధీనం. ఖమ్మం రైతు ఆత్మహత్య కేసులో మనస్తాపంతో పొలంలోనే బలవన్మరణానికి పాల్పడ్డ రైతు ప్రభాకర్ చనిపోతూ వీడియో. రాష్ట్ర వ్యాప్తంగా చర్చ. దర్యాప్తునకు సీఎం ఆదేశం. సో అన్నిట్లో కూడా ఇవే వార్తలు ఉన్నాయి ఈరోజు. సో ముఖ్యంగా ప్రథమంగా మాట్లాడాలంటే మట్టి రాసిన మన మరణ శాసనం. బోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో తీవ్ర విషాదం. ఆయన పాద ధూళి సేకరించే క్రమంలో తొక్కిసలాట. 100 మందికి గాయాలు. ఉత్తరప్రదేశ్ హద్రాస్లో దారుణం. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా టీజీ న్యాబ్ ఏర్పాటు చేసిన వాల్ బోర్డుపై సందేశం రాస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. డబ్బులిచ్చి పోస్టింగ్కు ప్రయత్నిస్తే వేటు తప్పదు. అలాంటి పోలీసులను ఏసీబీ విజిలెన్స్ వెంటాడుతాయి. పోలీసు ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణలో భాగం కావాలని సినీ పరిశ్రమకు పిలుపు. రైతు భరోసా విధి విధానాలకు మంత్రివర్గ ఉపసంఘం. చైర్మన్గా బట్టి, సభ్యులుగా తుమ్మల, పొంగులేటి, శ్రీధర్బాబు. ఎస్, 231 మంది ఖైదీలకు క్షమాభిక్ష. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. పూణేలో రోడ్డు ప్రమాదం. సంగారెడ్డి జిల్లాకు చెందిన 5 యువకుల దుర్మరణం. కొత్త బీటెక్ సీట్లు 2500. అలాగే 6న కలుద్దాం. సో అన్నీ సేమ్ ఇవే వార్తలు ఉన్నాయి. మళ్ళీ మనమే వస్తాం. ఈసారి 15 ఏళ్ళు ఉంటాం. బర్డ్ వాచింగ్ సైట్ క్యాంపింగ్ మధ్యలో ఓటింగ్. ప్రకృతి పర్యాటకానికి ప్రభుత్వం కసరత్తు. అటవీ జలవనరుల ప్రాంతాల్లో అభివృద్ధి. 3-4 ప్రాంతాలతో కలిపి ఓ సర్క్యూట్. నోడల్ ఏజెన్సీగా టీజీఎఫ్డిసి. సో ఇది
ఈరోజు గరం చాయ్ వార్తలు. సో చాలా బాధాకరం. మనకి సత్సంగ్లో 116 మందిని దాదాపుగా కోల్పోయి ఉన్నాము. సో ఇంకొంతమంది కూడా మరి చావు బతుకుల మధ్యలో పోరాటం చేస్తూ ఉన్నారు. సో దయచేసి ఇటువంటి వాటికి వెళ్ళేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించండి. వెళ్ళడం తప్పు కాదు. కానీ ఎంతమంది ఉన్నారు ఏంది? సో వెళ్ళడానికి లేని తొందర వచ్చేటప్పుడు ఆయన పాదధూళి కోసమే అక్కడ తొక్కిసలాట అయిందని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి సో తగిన జాగ్రత్తలు తీసుకోండి. అండ్ అదే రకంగా సో నేను మరొకసారి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, దయచేసి నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకోకండి. మా డిఎస్సి బాధితుల డిఎస్సీలకు కావచ్చు, మా గురుకుల టీచర్లు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి కావచ్చు, తగిన న్యాయం చేయండి. మీరు ఆమరణ నిరాహార దీక్ష కావాలని వాళ్ళ తల్లిదండ్రులతో భయ ఆందోళనలకు గురి చేసి మరి ఇబ్బంది పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఆమరణ నిరాహార దీక్ష మోతీలాల్ నాయక్తో విరమింపజేసారు. కాబట్టి సో దయచేసి మీరు ఇంకా దిగజారిపోవద్దు, ఇంకా బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీ మేలు కోరి చెప్తా ఉన్నాము. సో దయచేసి నిరుద్యోగుల తరపున ఉండండి, వాళ్ళను పిలిపించండి, వాళ్ళతో సమీక్షలు జరపండి. అండ్ అదే రకంగా ఒక డెసిషన్ తీసుకోండి, ఒక తాటిపైకి రండి. వాళ్ళ భవిష్యత్తు మీ చేతిలో ఉందని చెప్పి మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్. అండ్ అలాగే మీ లైక్స్, మీ కమెంట్స్ మాకు ఎంతో విలువైనది. సో దయచేసి లైక్స్ చేయండి, కమెంట్స్